హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న చిన్న టిప్స్ పూల జడ వేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న టిప్సే మనకి ఎంతో విలువగా అనిపిస్తాయి. అందుకని ఈరోజు ఈ పెళ్లి కూతుళ్ళకి ఒకటా రెండా మూడా పెళ్లి కూతుర్లేనా, వాళ్ళ వదిన ఆడపడుచులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రెడీ అవుతూ నేనెలా ఈ పూలను సెట్ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదలు పెట్టేసేద్దామా? పెళ్లి కూతురికి జడ వేయడానికి ఈ నెట్ చూసారు కదా, ఎంత బాగుంది అని అనుకుంటున్నారు కదా. ఆ కలర్ కాంబినేషను, ఆ అందం, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో అని మనసుకి హాయిగా అనిపిస్తుందండి. మనం పడిన కష్టం ఎప్పుడు తేలిపోతుందో, దూదిలా అలా తేలిపోతుందో తెలుసా. చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అమ్మ చెయ్యాలి, అయ్యో చెయ్యాలి, బాబోయ్ కష్టం అని అనుకుంటాం. కానీ చేసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి పెళ్లి వారి ఇంటికి వెళ్ళి మనం పెళ్లి కూతురిని అలా రెడీ చేస్తున్నప్పుడు పడిన కష్టం అంతా దూది పింజంలా అయిపోతుంది. ఎందుకు ఎప్పుడు ఎలా అని అనుకుంటున్నారా? జడ వేస్తున్నప్పుడు పెళ్లి కూతురు రూమ్లో బోల్డ్ మంది చుట్టాలు ఉంటారు. అర్రే భలే ఉందే పూల జడ, ఎక్కడ తీసుకొచ్చావు, ఎవరు చేశారంటావు అని పెళ్లి కూతురిని అడుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఏమ్మాయి ఎవరు తీసుకొచ్చారు, పూల జడ భలే ఉందే, మీరు చేస్తారా ఈ పూల జడలు అని అడిగేవాళ్ళు కొంతమంది. నువ్వెక్కడ తీసుకొచ్చావని పెళ్లి కూతుర్ని అడిగేవాళ్ళు ఇంకొంతమంది. సరే, నేనైతే ఈ పూల జడను అలా సెట్ చేస్తూ ఉండగా చుట్టాలందరూ అడుగుతూ ఉంటారు కదా, ఆ మాటలు వింటున్న టైంలో ఉంటుంది మనసు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మనసు దూదిలా అలా ఎగిరిపోతుంది. పడిన కష్టం అంతా మర్చిపోతామండి నిజంగానే. నెట్ జడ ఇలా జడకు సెట్ చేయటం, ఆ దారాలు ముళ్ళు వేయటం, ఆ తర్వాత ఇలా గోల్డ్ మల్లెల వేణి సెట్ చేయటం. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను, చూస్తున్నారా? వేణి సెట్ చేస్తున్నప్పుడు యూ పిన్స్తో కూడా సెట్ చేయొచ్చు. కానీ యూ పిన్స్ క్వాలిటీ కనుక లేవనుకోండి అప్పుడప్పుడు జారిపోతాయి. అందుకని నేనైతే సూది దారం తీసుకొని చక్కగా టాకాలేస్తున్నాను. దానికన్నా ముందుగా చెంపస్వరాలు ఏంటి ముందు పెట్టేశారు, తర్వాత కదా పెట్టాల్సింది అని అనుకుంటున్నారా? వీటికి సంబంధించిన టిప్స్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేసేసానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలానే ముందెందుకు పెట్టాను అంటే చెంపస్వరాలు చాలా పొడవుగా ఉన్నాయండి. అంత పొడవుగా ఉన్న ఆ చెంపస్వరాలు కనుక అలా వదిలేస్తే చూడటానికి బాగోదు. అందుకని ముందుగానే చెంపస్వరాలు పెట్టి ఆ తర్వాత నెట్ జడ పెట్టి ఆ తర్వాత గోల్డ్ వేణి, ఆ తర్వాత వైట్ వేణి, ఆ తర్వాత ఇప్పుడు ఏ వేణి మీరు గెస్ చేసేసారండి, గులాబీల వేణి. ఈ గులాబీల వేణికి సంబంధించిన ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేదానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడటమే. తరువాయి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ చిన్న జడబిళ్ళ కూడా పెట్టేసేసి పెళ్లి కూతుర్ని రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆర్నమెంట్స్ సెట్టింగ్ తెలిసిందే కదా. ఇప్పుడు ఇంకొక పెళ్లి వారి ఇంట ఇదిగో పెళ్లి కూతురు చెల్లెలు, పెళ్లి కూతురు వదిన అన్నట్టు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళని కూడా చక్కగా రెడీ చేస్తున్నాను. ఒకళ్ళ ఇద్దరా ముగ్గుర అలా ఇందాకే స్టార్టింగ్ చెప్పాను కదా. ఈ పాపను కూడా మంచిగా ఫ్రంట్ పార్ట్ హెయిర్ స్టైల్ వేయటం, ఆ తర్వాత చెంపస్వరాలు పెట్టడం. చెంపస్వరాలు ఎందుకు టూ మచ్ పొడవు అయితే దొరుకుతున్నాయండి, చక్కగా నీట్గా అంత కొంచెం తక్కువ ఉన్నాయి, సరిపడా ఉన్నాయి అయితే దొరకటల్లా. సరే, ఈ చెంపస్వరాలు ముందుగానే పెట్టేసి ఆ తర్వాత ఈ పూలు మార్కెట్లో దొరికే ఈ పూల మాలని ఎలా సెట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇదిగో ఇలా సెట్ చేయటం, ఆ తర్వాత వంకులు చెడేస్తున్నానండి. చిన్ననాటి రోజుల్లో మా అమ్మ మా నాయనమ్మ నాకైతే వంకులు జడ వేయించారండి. చక్కగా అలా వంకులు జడ వేస్తే మురిసిపోయేదానండి. అబ్బా భలే ఉందే భలే ఉందని. మరి చిన్ననాటి రోజుల్లో వేసే కొన్ని చిన్నతనంలో చేసినవి కొన్ని గుర్తొచ్చినాయి అనుకోండి, భలే ఆనందంగా అనిపిస్తుంది కదా. అందుట్లో నాయనమ్మ అమ్మ పూల ఈ సమ్మర్లో పూలు దొరికినాయి వస్తాయి కదండి, బోళ్ళన్ని పూలు మానెక పూలు తెప్పించేవాళ్ళు. ఒకరోజు ఒక స్టైల్ వేసేవాళ్ళు, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొక స్టైల్ వేసేవాళ్ళు. ఈ ఈ సమ్మర్ సీజన్లో 2-3 పూల జడలు అయితే కంప్లీట్గా వేయించుకోవటం, పూల జడల ఫోటోలు తీయించుకోవటం జరిగేది. ఇప్పుడైతే నేను వంకుల జడ వేశాను. సూది దారం అదే ఆ పూలు మెలికలు చుట్టిన తర్వాత కొంత టైం అయిన తర్వాత జారిపోతాయి. జారకుండా ఉండాలంటే నేనేం చేస్తున్నానో చూసారు కదా, సూది దారంతో చక్కగా టాకాలేసేసాను. మరి ఒకేసారి చెప్పొచ్చు కదా, అమ్మమ్మ మా అమ్మాయి చెప్పొద్దా అని అనుకుంటున్న టైంలో అయిపోతుంది, ఇంకా అయిపోయిందిరా అన్నప్పుడు అత్త ఇదిగో ఈ జడబిళ్ళలు పెట్టాల్సిందే అని చెప్పి అడగటం. కోడలు వరుస అయిద్దండి ఈ పాప. అత్త ఈ జడపిల్లలు కూడా పెట్టవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అదే అరే ఇందాకే చెప్పొచ్చు కదా అని చెప్పి
ఒక చిన్నగా అలా ఒక మాట అనేసేసి ఇదిగో ఇలా మళ్ళీ ఈ జడబిళ్ళలు పెట్టేసేయడానికి రెడీ అయిపోయాను. మరి పెళ్లి టైంలో ఆ హడావిడి ఎలా ఉంటుందో, ఆ టెన్షన్ ఎలా ఉంటుందో, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా? ఫంక్షన్ అంతా అయిపోతున్న టైంలో ఒక్కొక్కళ్ళు వచ్చి భలే రెడీ చేసావే లక్ష్మి అని అన్నవాళ్ళు కొంతమంది అయితే అరే మీరు భలే రెడీ అయ్యారా అని ఇంకొంతమంది చెప్తూ ఉంటే భలే ముచ్చటనిస్తుంది కదా. మనం పడిన కష్టమంతా అలా గాల్లో తెలిపోతుంది. పెళ్లి కూతురు వదినని రెడీ చేశాను, వాళ్ళ ఇంకొక వదిన్ని రెడీ చేస్తున్నాను. అంటే పెళ్లి కూతురికి ఆడబడుచు కింద లెక్క, ఆ ఆడబడుచుకి ఇదిగో ఈ వదిన కింద లెక్క. ఇప్పుడు ఈ వదిన రెడీ అవుతుంది కదా, ఎంత చిన్న మల్లెల వేణి పెట్టానో చూసారు కదా. హెయిర్ స్టైల్ అయితే వీడియో తీయలేదండి బాబే. ఆ టైంలో ఆ హడావిడిలో నా వల్ల కాక వీడియోలు తీయటం ఆపేసేసాను. చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటానని నేను చెప్పాను కదా. ఇదిగో ఈ చిన్న వేణిని అలా సెట్ చేసి ఈ దారంతో ఎలా ముడి వేస్తున్నానో చూస్తున్నారు కదా. మార్కెట్లో దొరికే పూలు డిఫరెంట్, నేను తయారు చేసే ఈ పూల మాల డిఫరెంట్. గమనించారా? మరి ఇంకేం చేస్తారు? లైక్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇంకొక పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నాను. ఇందాక ఈ ఈ అమ్మాయికి వదిన, ఆ అమ్మాయికి ఆడబడుచు, ఈ అమ్మాయికి చెల్లెలు అంటూ చకచకా చెప్పుకుంటూ వెళ్ళాను కదా. ఇదిగో ఈ పెళ్లి కూతురికే వాళ్ళిద్దరూ వదిన ఆడబడుచులు బంధువులు అవుతారు. ఇప్పుడు మళ్ళీ నెట్ జడ, ఈ జడను నేను ఎలా ఈ పెళ్లి కూతురికి సెట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జడ వేస్తాం. మరి స్టార్టింగ్ నెట్ జడ చూసారు కదా, ఆ పెళ్లి కూతురికి ఎలా వేసానో చూసారా? ఫ్రంట్ పార్ట్ హెయిర్ స్టైల్ వేయటం, ఆ తర్వాత సంపస్వరాలు పెట్టడం, ముందుగానే సంపస్వరాలు సెట్ చేయటం, ఆ తర్వాత ఈ నెట్ జడ సెట్ చేయటం. ఇప్పుడు మరి ఈ పెళ్లి కూతురికి ఏం చేస్తున్నాను చూస్తున్నారా? సంపస్వరాలు పెట్టలేదు, ముందుగా జడ వేశాను, ఆ తర్వాత ఇదిగో ఈ పూల జడ పెట్టేశాను, ఆ తర్వాత సూది దారం తీసుకొని ముడివేశాను. మరి ఇందాకేం చేశాను? దారాలతో ముడివేశాను. ఆల్రెడీ మా చీరాలలో పూల మార్కెట్లో తీసుకొచ్చిన ఒక జడని నేను ఎలా పెళ్లి కూతురికి వేశాను అన్నది వీడియో చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. అలానే గోల్డ్ వేణి, వైట్ వేణి, గులాబీలు వేణి చూసారు కదా. స్టార్టింగ్ ఒక పెళ్లి కూతురికి వేశాను. ఇప్పుడు ఈ పెళ్లి కూతురికి ఒక గులాబీలు వేణియేనా వైట్ వేణి కూడా సెట్ చేశాను. సూది దారం తీసుకొని మంచిగా ముడివేస్తున్నాను. యూపిన్స్తో కూడా సెట్ చేయొచ్చు. యూపిన్స్ మంచిగా ఉండనప్పుడు, మన దగ్గర క్వాలిటీ లేవు, మా ఊర్లో దొరకనప్పుడు నేనేం చేశానో తెలుసా? ఇదిగో ఇలా సూది దారం తీసుకొని సెట్ చేశాను. కంప్లీట్గా పూల జడ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? మరి ఇంకొక పెళ్ళి వారి ఇంట ఈ మొత్తం 2 రోజులకి నేను వేసిన పూల జడని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి పొద్దున పూట, మధ్యాహ్నము, పొద్దున, సాయంత్రం, మళ్ళీ నెక్స్ట్ డే. ఇదిగో నెక్స్ట్ డే ఈ పెళ్లి వారి ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ని రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. చక్కగా హెయిర్ స్టైల్ వేశాను, ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్లవర్స్ని సెట్ చేశాను. నెక్స్ట్ ఏంటి మరి, ఇదిగో ఈ పాపకు కూడా మంచిగా హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయ్యానా. హెయిర్ స్టైల్ వేసేసి పూలని సెట్ చేస్తున్నాను. చూసారా? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అంటూ ఎన్ని పూల జడలు చూసారో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోతే మంచి మంచి టిప్స్తో సహా కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పూలు ఇలా పెట్టినప్పుడు జారకుండా ఉండాలి అంటే నేను సూది దారంతో సెట్ చేశాను. నచ్చిందా?